వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీ మంత్రి నారా లోకేష్ నెమ్మదిగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలక నేతగా మారుతున్నారు. టీడీపీ తరపున ఢిల్లీలో చక్కబెట్టాల్సిన కార్యక్రమాలన్నింటినీ లోకేష్ చక్కబెడుతున్నారు. ఆయన నిన్న ఢిల్లీకి వెళ్లి పలువురు కీలక నేతలతో సమావేశమయ్యారు. ఇదంతా రాజకీయ పర్యటనే. మామూలుగా అధికారిక పర్యటన అయితే వీక్డేస్లో వస్తారని, ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారని అంటున్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయాన్ని లోకేష్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు పూర్తయింది. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిపై బీజేపీ పెద్దలతో కొన్ని చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఖాళీ అయిన రాజ్యసభ సీట్లు, కాబోతున్న సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు సహా మొత్తం ఓ పద్ధతిగా భర్తీ చేసేందుకు ఈ చర్చలు ఉపయోగపడనున్నాయి. అలాగే లడ్డూ వివాదం నేపథ్యంలో రాజకీయంగా జగన్ను ఎలా కార్నర్ చేయాలన్న దానిపైన వ్యూహాన్ని ఖరారు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకాల విషయంలో లోకేష్ సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన నిందితులను, బాధ్యులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని అంటున్నారు. ఇప్పటికీ జత్వాని కేసు, ఇప్పుడు లడ్డూ కేసు, తర్వాత మద్యం స్కామ్ సంచలనం సృష్టించబోతుందని ఆయన చెప్పారు. ఈ స్కీమ్ను మరింత బిగ్గరగా జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ చేసేలా లోకేష్ ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో మరింత ఎక్కువగా వైసీపీ నిర్వాకాలు ప్రజల్లో చర్చకు రానున్నాయి. ఈ క్రమంలో ఆయన తరచుగా ఢిల్లీ పర్యటనలు చేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.